ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. అందరూ కూడా దైవ గ్రంథాలు ఓపెన్ చేసుకుని చక్కగా ఈ మాటలు వినవలసిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఒక పేరు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏ పేరంటే పచ్చని ఒలీవ చెట్టు అనేటువంటి పేరు పెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఇప్పుడు మనము దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏ పేర్లు పెడతారండి? పిల్లలకి ఏ పేర్లు పెడతారు? ముందుగా ఏ పేరు పెట్టకపోయినా ఎవరినైనా చూసినప్పుడు వారిని ఎలా పిలుస్తారండి? బంగారం, వెండి, వజ్రాలు, కనకం, ఇంకా ఏవేవో పేర్లతో పిలుచుకుంటారు. అవి ముందుగా పిలుచుకునే పేర్లు. అయితే ఎవరైనా మా అబ్బాయి ఒలివ చెట్టు, మా అమ్మాయి ఒలివ చెట్టు అనుకుంటారా? అనుకోరు. కానీ ఇక్కడ దేవుని మాటలు మనం గమనించినట్లయితే, నేను నీకు ఏ పేరు పెడతాను? ఒలీవ చెట్టు అనే పేరు నేను నీకు పెడతాను అని దేవుని వాక్యం అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుని సంకల్పం ఇలా ఉంది. భూలోకంలో చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఏరియాలో ప్రఖ్యాతి కాంచిన చెట్టుగా ఉంటుందన్నమాట. కొన్ని చెట్లు సీజన్ బట్టే ప్రజలకు ఉపయోగపడతాయి. కొన్ని చెట్లు ఉన్నాయి సీజన్తో పని లేదు. ఎనీ టైం నీవు అవసరానికి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడల్లా కొన్ని చెట్లు ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడే చెట్లేవి మనం మన ఏరియాలో ఉదాహరణగా చెప్పుకోవాలంటే సీజన్తో పని లేకుండా మనకు ఉపయోగపడే చెట్టు తాడి చెట్టు. తాడి చెట్టుకు సీజన్తో పని ఉంటుందా? ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, సీజన్తో పని లేదు కదా. నరకటం, పగలేయటం, కాస్త ఆరబెట్టుకొని ఇల్లు కట్టుకుంటుంది. అలాగే పుల్లలుగా ఉపయోగించుకోవాలనుకున్నావు, సీజన్తో ఉపయోగం లేదు కదా. పగలేసావు, ఎండబెట్టావు, పొయ్యిలో పెట్టుకొని చక్కగా వాటిని వాడుకుంటున్నాం. గమనించిన పిల్లరా, ఈ విధంగా మనం ఉపయోగకరమైన చెట్లను మనం ఉపయోగించుకుంటాం. కానీ సందర్భానుసారంగా మంచి విషయాలలో వాటిని మనం ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాటి పేర్లను ఉపయోగిస్తాం ఎప్పుడు? కోపం వచ్చినప్పుడు, ఇతరులను విమర్శించేటప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రేమగా వారితో మాట్లాడేటప్పుడు ఆ చెట్ల పదాలను ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేయం. కొన్నిసార్లు అంటాం, తాడు చెట్టాలు పెరిగావు, మైండ్ లేదు నీకు అంటాం. కొన్నిసార్లు అంటే అది మంచి పదం అంటారా, బలహీనమైన పదం అంటారా? అది తిట్టే పదం. కానీ మనకు ఉపయోగకరమైనటువంటి ఒక విలువైన చెట్టును దేనికి ఉపయోగిస్తాం? కోపం వచ్చినప్పుడు విమర్శించడానికి ఉపయోగిస్తాం. కొన్నిసార్లు పిల్లలు ఏమంటారంటే అది గాడిద అంటారు. అంటే నీకు కోపం వచ్చినప్పుడు గాడిద గుర్తొస్తుందా? గాడిద విలువ నీకు తెలుసా? ఎప్పటికీ కూడా కొండల ప్రాంతాల్లో, వాహన సౌకర్యాలు లేని ప్రాంతాల్లో గాడిదలు లేకుండా ఆ ఏరియాలో అసలు పనే జరగదు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు,
చైనాకు సరిహద్దుల్లో ఉన్న హిమాలయ ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విలువైన వాహనాలుగా వాటిని ఉపయోగించి చక్కగా వాళ్ళ అవసరంతో తీర్చుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ ప్రాంతాలలో ప్రయోజనకరమైనటువంటి కొన్ని చెట్లు ప్రఖ్యాతిగాంచినవిగా ఉంటాయి. అలాగే పాలస్తీనా ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి చెట్టు ఏదైనా ఉందా అంటే ఒలీవ చెట్టు మాత్రమే. ఒలీవ చెట్టును ఆ స్థానిక ప్రజలు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. కొందరు చక్కగా ఆహార పదార్థాలు ఉపయోగించుకుంటారు, అలాగే శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారు, అలాగే ఈ లోకంలో సౌందర్యవంతమైన విధానాలలో వారు వెలుగుపరచడానికి ఉపయోగించుకుంటారు. ఒక విలువైనటువంటి అర్థవంతమైనటువంటి చెట్టుగా పాలస్తీనా పరిసర ప్రాంతాలలో వదిలటమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఆ చెట్టుకు విశేషమైన ప్రాధాన్యతను ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఆ చెట్టు యొక్క సమృద్ధి, ఆ చెట్టు యొక్క దీవెన బైబిల్లో కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడిన సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి మీ గ్రంథాలను ఓపెన్ చేసి కొన్ని మాటలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఒలీవ చెట్టు, ఒలీవ ప్రాంతాలు, అలాగే ఒలీవ చెట్లు విస్తారంగా ఉన్నటువంటి ఆ కొండకు ఆ చెట్ల పేరే పెట్టడం జరిగింది. ఆ చెట్లు పేరు పెట్టబడినటువంటి ఆ కొండకు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి అనుదినము ప్రార్థన చేస్తూ ఉండేవారు. లోకాసు సువార్త 22వ అధ్యాయం 40వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చాలా మంచి విషయాలు ప్రభువు ద్వారా ఆ పరిస్థితులను బట్టి మనం నేర్చుకోవచ్చు. పిల్లగా ఆ చోటుకి వెళ్ళి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చెవిడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఒలీవల తోటలోనికి వెళ్ళి ఏమంటే ఏకాంతంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే మరి ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. ఒలీవ చెట్టుకి ఇవ్వబడిన కొన్ని విలువైనటువంటి సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు చివరి దినాల్లో ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే పాత నిబంధన కాలపు భక్తులు ఈ ఒలీవ చెట్టును జ్ఞాపకం చేసుకున్నారు. ఎలా జ్ఞాపకం చేసుకున్నారు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దేవుని మందిరానికి ఒలీవ చెట్టుకు దావీదు పోల్చి ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఒలీవ చెట్టు ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను ఎలా ఉన్నాను? దేవుని మందిరంలోనైతే నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాను. పిల్లరా, ఆ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఆ గొప్పతనం మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక విలువైన ఆశను నెరవేర్చే చెట్టు. ప్రతి మనిషి ఆశ కలిగి ఉంటాడు.
ఎవరికి ఏ ఆశ ఉందండి? ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఆశ ఉంది? భూలోక సంబంధంగానైతే చెప్పనక్కర్లేదు, వర్ణించిన అవసరం లేదు. వారికి ఆ సామర్థ్యం లేకపోయినా ఆశ మాత్రం ఉంటుంది. అవునా కాదా? కొందరిని మన కళ్ళతో చూస్తున్నప్పుడు మనకు ఆ సామర్థ్యం లేకపోయినా వారిలాగా నేనుంటే బాగుంటుంది, వారిలాగా నా అవసరం తీర్చుకునే ఆ సౌకర్యాలు కల్పించుకుంటే బాగుంటుంది, వారిలాగా నేనుండాలి, వీరిలాగా నేను ఉండాలని చెప్పి మనకు లేని వాటిని భూలోకంలో కలిగి ఉన్న ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు నేను కూడా అలా ఉంటే బాగుండు అనే ఆశ ప్రతి వారికి ఉంటుంది. ఆ ఆశ లేని వారంటూ ఎవరూ లేరు. కానీ దావీదు గారికి అన్నీ ఉన్నాయి, కానీ ఎవరినో చూసి దాన్ని నేను సంపాదించుకోవాలి, ఎవరో ధరించిన దాన్ని చూసి దీన్ని నేను ధరించాలనే తలంపులు అయితే అతనికి లేవు. అతను ఉన్నతమైన దీవించబడిన వ్యక్తి, కానీ అతని ఆశ అంతా కూడా దేని మీద ఉందంటే దేవుని మందిరం మీద ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించేదానికి ఆశ కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఆశ కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు భౌతికంగా మనకెన్నో ఆశలు ఉంటాయి. ఆశలు ఉండటం మంచిదే, అవి మనకు అవసరమైతే తగిన సమయంలో దేవుడు నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదొక సబ్జెక్ట్. మెయిన్గా మన జీవితకాలం అంతా కూడా మనం ఆశ కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి భూలోకంలో ఉన్నంత కాలం, అలాగే శాశ్వతంగా ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి పరలోకం మీద ఆశ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరికి మనకు మాదిరి ఈ విషయంలో? ఈ విషయంలో ఎవరు మనకు మాదిరి? దావీదు గారు మనకు మాదిరి. భౌతికంగా అతనికి సమస్తము ఉన్నాయి, కానీ అతని ఆశ అంతా కూడా ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉన్నది, దేవుని సన్నిధి మీద ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిని దేనితో పోల్చుకున్నాడు? ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. ఒలివ చెట్టు ఎంత విలువైందో ఆయన ఆశను ఆ చెట్టును పోల్చి ప్రార్థించడం ద్వారా, దేవుని కీర్తించడం ద్వారా, దేవుని ధ్యానించడం ద్వారా మనకు అర్థమవుతుందని కూడా ప్రభు ప్రకటన తెలియజేస్తున్నాం. అలాగే యెషయా గ్రంథము 24:13 యెషయా గ్రంథం 24:13 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే భక్తులు ఒలివ చెట్టును జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఒలివ చెట్టు ఒలివ చెట్టు దులిపినప్పుడు ద్రాక్ష ఫలములో కోత తీరిన తర్వాత పరిక పండ్లను ఏరుకున్నప్పుడు జరుగునట్లు భూమి మధ్య జంతువులలో జరుగునండి. ఇది ఆశ. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆశ కలిగి ఉండాలంటే దానికి వివరణ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎలాంటి ఆశ కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరు కూడా బాగా చెట్టు నిండా రేకాయలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క కాయ కోస్తావా? చెట్టు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా పట్టలు కానీ వస్త్రాలు కానీ ఏమి ఉంటే అవి కింద పరిసి ఒక్కసారి చెట్టు ఊడితే మనకు అవసరమైన కాయలన్నీ వచ్చి చక్కగా కింద పడతాయి. ఒక్కసారిగా మూట కట్టుకొని పోగు చేసుకొని తినొచ్చు, అవసరతలకు ఉపయోగించుకోవచ్చు. ఇంతగా చెట్టు ఫలించిందే, ఇంతగా ఫలించినటువంటి చెట్టుకు ఒక్కొక్క కాయ ఎప్పుడు పోయాలి మనం? అందుకని ఏం చేస్తాం? బాగా ఫలించిన చెట్టుని ఏం చేస్తాం? పట్టుకొని ఒక్కసారి ఊపుతాం. ఆ ఫలాలన్నీ సమకూర్చుకొని సంతోషించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే దావీదు గారు, అలాగే భక్తులైన వారు, ఇక్కడ యెషయా గారి ఆశ ఏంటంటే దేవుని సన్నిధి ఎలా దీవెనగా ఉండాలని కోరుకుంటాడంటే ఒలివ చెట్టు బాగా ఫలించినప్పుడు ఆ చెట్టునంట ఎలాగైతే చెట్టు ఫలాలు రాలుకోవడానికి ఇష్టపడతామో, వినండి,
కోసుకోవడానికి కాదండి, ఏం చేయడానికి? రాలుకోవటానికి. అంటే ఎన్నెన్ని కోస్తాం? విస్తారమైన పంట ఉంది, ఎన్నెన్ని కోస్తాం. అందుకని ఒక్కసారి పట్టుకొని ఊపితే ఫలాలన్నీ కూడా మనం ఆశించిన వస్త్రాల్లో పడతాయి, ఆశించిన స్థలాల్లో పడతాయి, చక్కగా మనం తీసుకోవచ్చు. ఆ ఫలింపు అంటే ఒలివ చెట్టు ఎలాంటిదంటే యెషయా గారి దృష్టిలో విలువైన ఫలింపును సమకూర్చేది. దావీదు గారి దృష్టిలో ఒలివ చెట్టు ఎలాంటిదంట? దేవుని మందిరంలో ఒక స్థిరమైన పద్ధతుల్లో ఉండేదానికి సూచనగా దావీదు గారు ఒలివ చెట్టును పోల్చుకున్నాడు. ఓకే, అలాగే ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్నప్పుడు, మనం బ్రతుకుతున్నప్పుడు ఈ చెట్టును ఏ విధంగా మనం ఆలోచన చేస్తా ఉన్నామో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ లోకంలో మనుషులు ఎవరి రంగులు మారాలంటే జ్యూస్ తాగుతారు. ఆ జ్యూస్ తాగేసరికి చాలా టైం పడుతుంది. కొంచెం రంగు మారాలని ఆశ కలిగి ఉన్నారనుకుంటే వెళ్తారు, కాస్త పూజించుకుంటారు, శుభ్రంగా రంగు మార్చుకుంటారు. వస్త్రాన్ని దాచిపెట్టడానికి వస్త్రాలు, శరీరాన్ని దాచిపెట్టడానికి వస్త్రాలు ఉంటాయి కాబట్టి శరీరం, మనుషులకు ఏ శరీర భాగాలు అయితే కనపడతాయో ఆ శరీర భాగాలకు కాస్త రంగు పూసుకుంటే శుభ్రంగా లోకానికి అనుకూలమైన ప్రజలంగా కనపడేదానికి అవకాశం ఉంది. అంటే నేను విమర్శించట్లేదండి, అవునా కాదా? లోకానికి అనుకూలమైన ప్రజలుగా మనం కనపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారు? సౌందర్యమును అలంకరించుకుంటా అంటారు. ఓకే, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ ఒలివ చెట్టును సౌందర్యం కొరకు ఉపయోగించినట్లుగా మనం గమనిస్తాం. చూస్తారా ఒకసారి? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఓపెన్ చేయండి బైబిల్. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, వారు ఆగ్రహపడి, అమ్మా నువ్వు చదువు, నా చోటు దగ్గర ఉండవు, ఆ మైకులో చదువు. మానని బలత్కారము చేత జనములను లోపరిచిరి, భూలోకమంతయు నిమ్మళించి విక్రమించుచున్నది. జనములు పాడసాగుదురు, జనములు పాడసాగుదురు. నీవు కనుగొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తమలా వృక్షములు లెబానోను, తమలా వృక్షములు, లెబానోను, దేవదారు వృక్షములు హర్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటిని దేవునికి ఉపయోగించేవాళ్ళండి. ఒక అందమైనటువంటి పరిస్థితులు మన జీవితాలకు ఆవరించాలని వీటిని పోల్చుకోవడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే బైబిల్ ప్రకారం ఒక అందమైన విధానం అనేటువంటిది గమనించండి. బైబిల్ ప్రకారం దేహానికంటే కూడా ఆత్మ సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతూ వచ్చింది. ఎందుకని? హృదయం అందముగా దేవునికి ఇష్టంగా ఉంటే ముసల్తనంతో పని లేదు, బాల్యదశతో పని లేదు, డాక్టర్ గారు యవన ప్రాయంతో పని లేదు. ఏ అందానికి? హృదయాందానికి, హృదయ అలంకారానికి. బాహ్య సంబంధమైన దేహానికి ఎలాంటి సంబంధము లేదని కూడా మనం చేస్తున్నాం. వాస్తవంగా ఎవరైనా పెద్దవారు చిన్న బిడ్డలను దగ్గరికి తీసుకోవాలంటే ఆ పిల్లలు ఎలా ఉంటే దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు? అందంగా, చక్కగా, అలంకారంగా ఉంటే ఆ పిల్లోడిని, నీ పిల్లోడు కాకపోయినా ఎవరో పిల్లోడైనా ఎత్తుకోవడానికి అవకాశం లేకపోయినా ఆ పిల్లని ఒకసారి ఎత్తుకుంటే ఎంత బాగుంటుందో, ఆ పాపను ఎత్తుకుంటే ఎంత బాగుంటుందో అనే ఆకర్షణ అనేటువంటిది తన ద్వారా నీ కళ్ళకు వస్తూ ఉంటుంది. ఇది భౌతిక సంబంధమైన ఆకర్షణ. కానీ ఆ పిల్లోడు పెద్దవాడై, లేకపోతే అమ్మాయి పెద్దదై అందంగా ఉందనుకోండి, చిన్న బిడ్డలప్పుడు ఆశించిన విధానాన్ని నువ్వు ఆశించగలవా? కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో దేవదారు వలె, లెబానోను వలె, ఒలీవ వలె ఒక విలువైనటువంటి విధానం హృదయాలంకరణతో మనం ఉన్నప్పుడు అంట, ఆ హృదయాలంకరణ
ప్రభు మనలను తన దగ్గరకు చేర్చుకోవడానికి, తన సొత్తుగా మార్చుకోవటానికి, తన కౌగిట్లో భద్రం చేసుకోవటానికి ఎలాంటి ఆటంకము ఉండదంటండి. ఏది అడ్డు రాదంటండి. మనుషులకైతే అడ్డు వస్తుంది. అన్నీ సక్రంగా ఉంటేనే మనుషులు దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా కొంచెం ప్రాబ్లంగా ఉంటే మనుషులు దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేయరు. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు. లాజరు ధనవంతుడు. ప్రజలు భూలోకంలో ఉన్నంత కాలం ఎవరిని ఆకర్షించారు? ధనవంతుని ఆకర్షించారా? లాజరుని ఆకర్షించారా? ఎందుకంటే ధనవంతుడు శుభ్రంగా ఉంటాడు, విలువైన వస్త్రాలు ధరిస్తాడు, విలువైన ఆహారం తింటాడు, విలువైన స్నేహం, విలువైనటువంటి పరిస్థితులన్నీ తన చుట్టూ ఉన్నాయి కాబట్టి సాధ్యమైన వరకు తనతో స్నేహం చేయాలని ప్రపంచం అంతా ఆశపడుతూ ఉంటుంది. మరి పేద లాజరుతో స్నేహం చేయాలని కానీ, తనను దగ్గరికి చేర్చుకోవాలని కానీ, తనతో మమేకమై ఉండాలని కానీ ఎవరైనా ఆశిస్తారా? ఆశించరు. ఎందుకంటే తన బలహీనత, తన పేదరికం, తన దరిద్రమ స్థితి, తన ఉరికి స్థితి, తన వ్యాధి స్థితి ఏ మనుషుడు దగ్గరగా రానిగా చేసింది. కానీ గమనించండి, తన హృదయం మాత్రం ఒక విలువైనటువంటి పచ్చని చెట్లు వలె దేవుడికి ఇష్టమైనదిగా తన హృదయాన్ని మార్చుకున్నాడు. కాబట్టి గమనించండి, తను ఎవరికి ఇష్టమయ్యాడు? దేవుడికి ఇష్టమయ్యాడు. లోకంలో ఉన్న వారందరికీ ఎవరు ఇష్టమయ్యాడు? ధనవంతుడు ఇష్టమయ్యాడు. గమనించండి పిల్లరా, ఇద్దరు ఒకనొక రోజు అందమైన దేహం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు చనిపోయాడు, వ్యాధిగ్రస్తుడు చనిపోయాడు. ఇద్దరు కూడా దేవుని ఎదురు చేర్చబడ్డప్పుడు దేవుడు ఎవరికి ఏం తీర్పిచ్చాడు? ఈ లోకంలో అందంగా, ఆకర్షణగా, ధన సమృద్ధితో అన్నిటి కొదులేని స్థితిలో ఎంజాయ్ చేసిన వాడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. భూలోకంలో ఎవరికి ఇష్టం లేకపోయినా, ఏ సౌకర్యాన్ని అనుభవించకపోయినా ప్రియులరా, దేవునికి తన హృదయాన్ని ఇష్టంగా మార్చుకొని దేవుడి చిత్తంలో ఉన్న దాంట్లో నమ్మకంగా ఉంటూ ప్రాణం ఉన్నంత వరకు దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి లాజరేమో అబ్రహాములో మనం ఆనుకొని ఆనందించే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజున దేవుని ఆరాధించడానికి నీకున్న స్థితిని ఎవడిస్తున్నావా? దేవుని ఆరాధించడానికి హైటెక్ సిటీలో ఉన్న సౌకర్యాల కొరకు పరిగెడుతున్నావా? ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి లోకమంతా ఎవరిని ప్రేమించింది? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, లోకమంతా ఎవరిని ప్రేమించింది? ధనవంతుని ప్రేమించింది. లోకమంతా ఎవరిని ప్రేమించలేదు? లాజరును ప్రేమించింది. కానీ హృదయ రహస్యం జరిగిన దేవుడు ధనవంతుడు పైకి అన్ని విషయాల్లో సెలెక్ట్గా ఉన్నాడు. పేదలాజరు మాత్రం భౌతికంగా ఏ విషయంలో అర్హుడుగా లేడు. ధనవంతుడు మాత్రం ఏమండి అన్ని విషయాల్లో లోకానికి ఆకర్షణగా ఉన్న హృదయంలో మాత్రం దేవుడికి దూరస్తుగా ఉన్నాడు, వ్యాధిగ్రస్తుగా ఉన్నాడు, చందవానిగా ఉన్నాడు, అసహ్యుడిగా ఉన్నాడు. లాజరు మాత్రం హృదయాంతరంలో దేవుడికి ఇచ్చుడుగా, సమీపస్తుడుగా, దేవుడి ఏర్పాట్లు నిలిచున్నవాడుగా ఎన్నిక చేయబడ్డాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎంతమందితో కూర్చున్నావు, ఏ సౌకర్యాలతో కూర్చున్నావు అనేటువంటి వైపు నువ్వు చూస్తే నువ్వు ధనవంతులతో సమానం. నీకున్న స్థితిలో దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉన్న స్థితి లాజరు స్వభావం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈరోజు నువ్వు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావు? దేవుడు ఇస్తే పొందుకో, సంతోషించు, ఎంజాయ్ చేయి. దేవుడు ఇవ్వలేదు, ఉన్నదాంతో తృప్తి పొంది దేవుడికి నమ్మకంగా జీవించడానికి మన ప్రయత్నము చేసేవారిగా ఉండాలని ప్రభు పేట నేను కోరుతున్నాను. చూడండి, సకల సౌకర్యాలతో నింపబడిన ఇల్లు పక్కన ఉంది. ఏ సౌకర్యం లేని మన ఇల్లు పక్కన ఉంది. ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ నీకు రావు కదా, ఆ సంగతి నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేస్తావు? ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా నివసిస్తూ నీ పని నువ్వు చేసుకుంటావు. నీకు సమృద్ధి కలిగినప్పుడు సాధ్యమైనంత విధంగా సాధ్యమైనంత పనులు చేసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటావు. అవునా కాదా? ఏమే, నా ఇంటిని నేను అసలు బాగు చేయను, కొంచెం కూడా బాగు చేయను, అసలు ఆ ఇల్లు నాకు ఎందుకు లేదు, అసలు ఈ వదిలిపెట్టి ఆ ఇంట్లో పోతే బాగుందనే తలంపు వచ్చింది అనుకోండి, అది శ్రేష్టమైన తలంపైనా? అది ఏమాత్రం తృప్తికరమైన తలంపు మాత్రం కాదు. నీకు ఆశ ఉంది, నీ ఆశ తీర్చుకోవడానికి కొంచెం చెప్పుకుంటూ వస్తావు. తర్వాత మరలా నువ్వు ఎక్కడ ఉండాలి? మరలా నీ దేవుడిచ్చిన ఇంట్లోనే నువ్వు ఉండాలి. కానీ గమనించండి, నిదానంగా నిన్ను దేవుడు ఆర్థికంగా అభివృద్ధి చేసే కొరకు ఆ ఇంటిని అభివృద్ధి చేసుకుంటూ ఇంటికి కావాల్సిన సౌకర్యాలు సిద్ధపరచుకొని కాలం కొంచెం ఆలస్యమైన
ఆలస్యంగా పనిచేస్తున్నాం అనుకోండి, నీ ఆశ నెరవేరుతుంది, సకల సౌకర్యాలు ఇంట్లోనే నువ్వు అనుభవించవచ్చు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రజల ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, నా ఇంటికి మాత్రం రూపాయి పెట్టను, నా ఇంటికి మాత్రం కావాల్సిన సౌకర్యాలు సిద్ధపరచుకోను, కానీ ఆ సౌకర్యాలు మాత్రం నాకు కావాలి. ఎలా వస్తాయి? కష్టం. కాబట్టి పిల్లలు, ఆ సౌకర్యాలు నీకు కావాలంటే నువ్వు కొంత శ్రద్ధ చూపించాలి, ధనం ఖర్చు పెట్టాలి, సమయం కేటాయించాలి, ప్రార్థన చేయాలి, తగిన సమయం వచ్చే వరకు కనిపెట్టాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. స్థానిక సంఘ పరిస్థితి, దేవుడు ఇచ్చినటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనందరూ కూడా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండవలసిందిగా దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తామని. అలాగే ఇక ఒలివ నూనెను పాత నిబంధన కాలంలో దేనికి ఉపయోగించేవారు? లేవికాండం 24:2. లేవికాండం 24:2. త్వరగా చూద్దాం. లేవికాండం 24:2. దీపము నిత్యము వెలుగుతున్నట్టు. ఏమండి? దీపము నిత్యము వెలుగుచు ఉండుట కొరకు, ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను, అదండి అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు దేవునికి వెలుగు ఎప్పుడు ఉండాలంటే, ఆ వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే ఆ ప్రతిమలో నూనె పోయాలి. ఏ నూనె పోయాలంటే ఒలివ నూనె. ఒలివ నూనె కూడా ఎలాంటి నూనె పోయాలంట? దంచి తీసిన నూనె ఆ ప్రతిమలో పోసినప్పుడు ఆ ఎప్పుడు వెలుగు దేవుని సన్నిధిలో ఉంటుందంట. అంటే దేవుని సన్నిధిలో వెలుగు ఎప్పుడు ఉండాలంటే ఏ నూనె ద్వారా దేవుడు ఆ వెలుగును కోరుకున్నాడు? టెక్నికల్గా తయారు చేసిన నూనె, దంచి తీసిన నూనెకు దేవునికి ఎంతో ఇష్టం. ఆ నూనె వెలుగు ఆ పరిశుద్ధ స్థలాన్ని ప్రకాశింపజేస్తుంది. పిల్లలు, అది పాత నిబంధన కాలంలో దేవుడు ఆశించిన విధానం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ ఆశించిన విధానం ప్రజలు అంతగా ఇష్టపడలేదు, మార్పును ఆకాంక్షించలేదు. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారే లోకంలోనికి వచ్చి ఒలివ నూనె దంచబడి ఆలయముకు వెలుగిచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి మన కొరకు దంచబడి, నలకబడి, కొట్టబడి, కోయబడి ఆయన సిద్ధించిన అమూల్యమైన రక్తం ఏం చేసింది? ప్రపంచంలో ఉన్న సర్వమానవాడికి పరిశుద్ధతను కలిగించింది. దేవుని స్తోత్రం. చీకట్లో నలిగిపోతున్న ప్రతి హృదయానికి వెలుగునిచ్చింది యేసు ప్రభు వారి యొక్క రక్తం అనే ఒక పరిశుద్ధత. చీకట్లో ఉన్న హృదయాలకు వెలుగునిచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి వెలుగు ఇవ్వడానికి ఆ యేసు రక్తం ప్రతి మనిషి వద్దకు ప్రవహించడానికి సమీపంగా ఉందని కూడా దేవుని ప్రకటన తెలియజేస్తుంది. దంచి తీసిన ఒలివలోనే ఆలయంలోనే వెలిగించింది. కానీ దంచబడి మన కొరకు నలబడి, కొట్టబడి, కోయబడి చిందించిన రక్తపు పక్షుల వలన అంగీకరించిన ప్రతి వారి జీవితంలో దేవుడు పరిపూర్ణమైన మార్పు అనే వెలుగును జీవితాల్లోకి ప్రవేశింపజేసి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, అచ్చము ఒలివ నూనెతో దంచిన నూనె ద్వారా ఆ ఆలయాన్ని ప్రేమిస్తున్న వారికి మాత్రమే దేవుని ప్రణాళిక దొరికింది. కానీ యేసయ్య రక్తము ద్వారా ఎవరి ఈరోజు ప్రపంచమంతటికి కూడా ప్రవాహం వలె వారి అంతకే వెళ్తా ఉంది. ప్రవాహం వలె ఆ యొక్క కృపా వాక్యము వారి అంతకే వెళ్తా ఉంది. ఎలా వెళ్తా ఉంది? ఈరోజు సకల జనులకు సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రతి భాష మాట్లాడే వారిలో సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రతి జాతిలో, ప్రతి మతంలో, ప్రతి గ్రామంలో దేవుని సువార్త ప్రకటించబడతా ఉంది. ఎవరు సామాన్యమైన వారు వినే విధానంలో దేవుడు అవకాశాన్ని కలిగించాడు. మరి ఇది గొప్ప సంగతి కాదా? సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఏమండి మరి రకరకాలైనటువంటి సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో ఎవరు నచ్చిన వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. కఠినమైనటువంటి మార్పు లేని వారైనా,
కఠినమైనటువంటి ఎవరి మరి హిందూ సిద్ధాంతం ప్రకారం అన్యాచారాల్లో ఉండేవాళ్ళైనా ఏదో చూడాలనిపించినప్పుడు ఒకే అనుకోండి, వాళ్ళకు చక్కగా దేవుని మాటలు వినిపించబడుతున్నాయా లేదా? కాబట్టి పిల్లలు మీరు అర్థం చేసుకోండి. మరి చాలామంది మన గ్రామంలో ఉన్నటువంటి రైతు వారిని కూడా నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా ప్రతిరోజు నేను పంపిస్తున్న వాక్యాన్ని చూస్తున్నారు. ఈరోజు అంటే ఆ మాటలు వింటున్నారా లేదా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ మాటలకు లోబడే విధంగా దేవుడు కార్యాలు చేస్తాడా లేదా? మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన ప్రతి వారు కూడా ఎలా ఉండాలనే దేవుని చిత్తం. అచ్చము దంచబడిన ఒలీవ నూనె ఏదో ఒక గంట సేపు వెలుగునిచ్చి ఇంకా ఆరిపోవాలని ఉద్దేశమా? ఆ ఆలయంలో ఆ నూనె, ఆ ఆలయంలో ఆ వెలుగు నిత్యము వెలగాలనేటువంటిది దేవుని ప్రణాళిక. అంటే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత ఇక ఆ వెలుగు ఎప్పుడు ఉండాలి, ఆ దీపం ఎప్పుడు వెలిగించబడాలనేటువంటిది దేవుని ప్రణాళిక. అవునా కదా? కొన్నాళ్ళు వెలిగి కొన్నాళ్ళు ఆరిపోవటము దేవుని ప్రణాళిక, లేకపోతే కాలానుకూలంగా సమయానుకూలంగా దీపాన్ని వెలిగించడం దేవుని ప్రణాళిక? అలా కాదు. ఆలయంలో వెలిగించబడిన దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దాన్ని దీపస్తంభము అంటారు. ఇప్పటికీ కూడా దీపస్తంభము ఉన్నది, వెలుగుతూనే ఉన్నది. దేవుడు వారి కొరకు ఎంచబడిన స్థలంలో వెలుగుతూనే ఉన్నది. అలాగే దేవుని బిడ్డలు కూడా ఆయన రక్తంలో కడగబడి ఒక్కసారి మారిన తర్వాత ఇక ఆ మార్పు ప్రాణమున్నంత వరకు కొనసాగాలి. దేవునికి స్తోత్రాలు చెప్తామా? నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. కాబట్టి పిల్లల దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ప్రాణమున్నంత వరకు స్తుతించే విధంగా ఉండాలి. కడగబడిన మనం మరలా 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 కడగబడవలసిన అవసరము లేదు. ఈరోజు చాలా మంది ఈ పరిస్థితుల్లో అనుసరిస్తున్న విధానాలు, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువ వేయబడిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామే తప్ప యేసుక్రీస్తు ఈ సందర్భాల్లో ఆయన మన కొరకు శ్రమలు పడలేదు. శ్రమలు జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు, కానీ శ్రమణాలు ఉపవాసాలు ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాం. ఈ మధ్యకాలంలో మరలా వాళ్ళు ప్రతి దేవునికి ఒక మానం ఉన్నట్టు యేసు ప్రభు కూడా ఒక మానం ఉండాలని అది ఒకటి సిద్ధపరచుకున్నారు. అది బైబిల్లో లేదు. అసలు లోకాన్ని చూసి అనుసరించడమే తప్ప బైబిల్లో లేదు.
బైబిల్ ఏం చెప్తుందంటే అచ్చం దంచి తీసిన ఒలివ నూనెతో వెలిగించబడిన దీపం ఇక ఎప్పుడు వెలిగించబడాలా? అప్పుడప్పుడు వెలిగించబడాలా? అలాగే యేసు ప్రభు రక్తంలో కనబడినటువంటి వ్యక్తులు ఇక మారిన జీవితం ప్రాణములతో కొనసాగించాలి తప్ప సందర్భాన్ని బట్టి అవకాశాలను బట్టి దేవుని బిడ్డలుగా మనసపడి కొన్నాళ్ళు అలా జీవించి ఇక ఆ తర్వాత ఆ విధానాలన్నింటిలో నుండి విడిపించబడి మనకి ఇష్టానుసారమైన నిర్ణయాలతో సాగిపోయే మనస్తత్వాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఈ ఇల్లు కట్టడానికి అచ్చిపేట వాళ్ళు వచ్చారు. ఎందుకయ్యా ఆ విధానం? జీవితకాలం అంతా మారాలి, కానీ ఏదో కొన్నాళ్ళు ఇలా చేసి మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టానుసారంగా జీవించడం అది దేవుని చిత్తం కాదు కదంటే ఎంతలా కోపడ్డాడు. మనం తీసుకోవడం ద్వారా, దీక్ష తీసుకోవడం ద్వారా మాకు ఆ మేలు జరిగింది, ఈ మేలు జరిగింది. ఈ మేలు జరిగింది శరీరంతో ఉన్నంత కాలం. మరి దేవుడు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధానాన్ని ఎప్పుడు కొనసాగించాలి? అంటే నీ మేలు కొరకే దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నావా? దేవుడు నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా మరి. కాబట్టి ఏదో నాకు మేలు జరగాలనే ఉద్దేశంతో దేవుని పేరట ఏదో చేసి మేలు జరిగిన తర్వాత మరలా విధానాలను మర్చిపోయి మరలా మీ ఇష్టానుసారంగా జీవించే బాధ్యతలను అనుసరించడం అది దేవునికి ఏమాత్రం ఇష్టమైంది కాదు. యేసు ప్రభు అలనాడు చిందించిన రక్త ప్రోక్షణ ప్రభావం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందా, ఆగిపోయిందా? చెప్పండి. ఆయన చిందించిన రక్షణ ప్రోక్షణ ద్వారా అన్యులైన వారు ఇప్పటికీ కూడా ఎవరి మార్చబడి ప్రభు బిడ్డలుగా తన మహిమ కొరకు జీవిస్తున్నారా లేదా? జీవిస్తున్నారు. పాత నిబంధన కాలంలో యేసు రాకముందు ఎప్పుడు నిత్యము దంచిన ఒలీవ నూనె ద్వారా దీపాలు వెలిగాయి. ఇప్పుడు ఆ దీపాలకు ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగుతున్న దీపముగా మన హృదయాల్లోకి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఏ దీపము వెలగాలని ప్రభు చెప్తున్నాడంటే హృదయం అనే దీపము వెలగాలి. ఎందుకంటే ఈ హృదయం ఎలా ఉందండి? చీకటితోనూ అంధకార సంబంధమైన క్రియలతో నింపబడి ఉన్నాయి. వాటిలో నుండి మనము మార్పు చెందటమే దేవుని వెలుగును మనం ఆస్వాదించినట్లు అనే వాస్తవాన్ని గుర్తించి దేవుని ప్రణాళికలో మనం నడవడానికి, మన జీవితాలను స్థిరపరచుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తాము. కాబట్టి దేవునికి అత్యున్నతమైన సంబంధాన్ని కలిగించే ఈ విలువైనటువంటి ఒక ఉదాహరణ ఎవరు అనగా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఎవరు అమ్మా? అదే ఇందాక ఫస్ట్లోనే చెప్పిన బంగారం ఎండే వజ్రాలని ఎవరునంటారు? ఓకే. అలాగే ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎవరి గురించి? ఎస్, చెట్టుని అంటారు, పిల్లలు అంటారు బంగారం ఎండి అని. అలాగే ఈ మాటలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి? మనుషులకు వర్తిస్తాయి. దైవ సంబంధమైన విధానాలలో అనుకూలంగా ఉపయోగపడినటువంటి చెట్టు పేరేంటి? ఒలీవ చెట్టు. ఆయన ప్రార్థించడానికి ఏ చెట్టుని ఎన్నుకున్నాడు? మనిషి తన సౌందర్యం కొరకు రకరకాలైన పరిమాణాలు ఉపయోగిస్తే ఆత్మ సౌందర్యం కొరకు మనుషుడు ఏ మాదిరిని ఉపయోగించాలి? కొన్ని చెట్లు ఎలాగైతే శ్రేష్టంగా ఉన్నాయో మన హృదయాలు కూడా అలాంటి శ్రేష్టత్వాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నము చేయాలి అనేటువంటి సందర్భం మనం ఎక్కడ చూసాము? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో నుండి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని సందర్భానుసారమైన చెట్ల పోలికలను అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పోలికలను మనం ఆత్మీయంగా అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. శారీరకంగా మనం దేవుడిచ్చిన రంగు అలానే ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసిన దాని విధానం తగిన సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఉదాహరణకి మనం ఇటీవల కాలంలో ఎవరిని పోల్చుకోవచ్చు? ఒక మంచి సింగర్ ఉంది, మంచిగా పాటలు పాడుతూ వచ్చేది, దేవుడి పాటలు కూడా పాడుతుంది, దేవుడిని నమ్ముకుంది కూడా ఆమె. పాడుతా తీగాలో అలాగే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో వాళ్ళు పాల్గొంటారు, ప్రజలను అలంకరిస్తారు సంగీతం ద్వారా, గానం.
కీర్తనల ద్వారా. వాళ్ళలో ఒక ఆమె మన నిద్ర మాత్రలో మింగి చాలా భయంకరమైన కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. మామూలుగా ఆమె స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది? దులుపుతూ ఉంటుంది. అసలు పాటలు కానీ సౌందర్యం కానీ అన్ని విషయాల్లో బాగుంటుంది. కానీ నిద్ర మాత్రలో మింగి కోమలాకి వెళ్ళిపోయేటప్పుడు తలుపులు పడగొట్టి ఆమె బయటకు తీసినప్పుడు ఎట్టుంది ఆ మొహం? ఎట్టపోయి అసలు మొహం అది. ఆ పేరు ఏదో ఉంది, కల్పన. పేరులోనే ఉంది. కల్పన కాదు అని స్టీవెన్స్ అనే ఒక పాట రాసింది. అంటే కల్పన భౌతిక దేహంతో కల్పనను కల్పించుకుంది. కోమలకు వెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పుడు అసలు రూపం బయటపడింది. అంటే మామూలు శరీర తత్వాన్ని అలంకరించుకునే విధానాలకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఓకే, ఆత్మను అలంకరించుకునే విధానానికి భూలోకంలో సౌకర్యం లేదు. వాక్యం అనేటువంటి అలంకరణ ద్వారా దేవునికి స్తోత్రం. కొన్ని సౌందర్యవంతమైనటువంటి ఉదాహరణలు బైబిల్లో తీసుకొని వాటి హృదయాలంకరణగా పోల్చుకొని దేవునికి ఇష్టంగా జీవిస్తే తప్ప దానివల్ల దేవునికి ఏ ఉపయోగము లేదనే వాస్తవం. ఉదాహరణ ఎవరు తీసుకున్నా? ధనవంతుడు, పేదరాశి, సకల సౌకర్యాలు, స్వరూపము సుందరంతో కూడినటువంటి వాడు దేవునికి ఇష్టం లేకుండా పోయాడు. ద్వేషించబడిన లాజరు హృదయానుసారమైన సౌందర్యం అతను దేవుని చెంతకు చేర్చింది. భయంకరమైన వ్యాధితో నింపబడిన తన దేహం దేవుని ఎదుకు వెళ్ళిన తర్వాత, భక్తుల సమూహంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా మారిపోయింది? పసిపిల్లవాడి దేహం అనే మారిపోయింది. కాబట్టి ప్రియులరా, భౌతిక సంబంధమైన ఈ జాగ్రత్తలు ఏదో ఒక రోజు బయట వస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు ఏదో ఒక రోజు మనలను శ్రేష్టమైన స్థలంలో తీసుకెళ్తాయి. దేవునికి స్తోత్రం. అందుకని పచ్చని ఒలీవ చెట్టు ఇక దేనికి సాదృశ్యం? లాస్ట్ ఫైనల్గా కుటుంబ ఆశీర్వాదానికి సాదృశ్యం. కుటుంబ ఆశీర్వాదానికి సాదృశ్యం. ఎక్కడ ఇవ్వబడిన మాట? భక్తులైన వారు, కుటుంబం అంతా దేవుడికి మహిమార్థంగా జీవించిన వారందరూ దేవునితో పోల్చబడ్డారు, ఒలీవ చెట్టుతో పోల్చబడ్డారు. ఎక్కడున్నమాట? నీ భార్య భరించు ద్రాక్షల వలె ఉండదు, నీ భోజనపు బల చోట్లు నీ పిల్లలు ఒలీవల మొక్కలు. అంటే పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం వారందరూ కూడా దీవించబడిన సందర్భం దేనితో పోల్చబడిందంటే ఒలీవ చెట్టుతో పోల్చబడింది. దీవెనకరమైన ఈ సందర్భంలో మనం ఒలీవ చెట్టు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, శ్రేష్టమైన, సౌందర్యకరమైన విధానాలకు ఎలాగైతే అద్భుతమైనటువంటి మాదిరిగా ఉందో, ఆశను తీర్చేదిగా ఉందో, ఏమంటే ఆత్మసంబంధమైన సౌందర్యాన్ని కలిగించేదిగా ఉందో, జీవితకాలం అంతా ప్రార్థించే విధానానికి సాదృశ్యంగా ఉందో, ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ప్రార్థన సాదృశ్యమైనటువంటి తోటగా యేసు ప్రభువే మాదిరి చూపించింది సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆశీర్వదించే అనుభవము, సౌందర్యాన్ని కలిగించే ఆత్మసంబంధమైన విధానం, ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ప్రార్థించే అనుభవం. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ దేవునితో కలిసి ప్రార్థించే అనుభవం. శ్రమతో ప్రార్థన చేయడం, క్రిస్మస్ అప్పుడు డ్యాన్స్ చేయడం, ఇది కాదండి దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే ఏంటండి? దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన ఎదిగింది మొదలుకొని దేవుడు పిలిచే వరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఒకే మనసు కలిగి దేవునికి ఇష్టంగా జీవించడమే ప్రభు ఆశ కలిగి మనలను ఎన్నుకునే విధానము. ఓకే, అలాగే మనం అడుగులు ముందు పెట్టడానికి దేవుని చిత్రంలో నిలిచడానికి ఎల్లప్పుడూ ఆయన ప్రణాళిక మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ముందుకు నడిపించుగా ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగితాను ఎప్పుడు మాట్లాడుతాను. ఆ మాకు హృదయాలను భద్రించేయండి. ఒలీవ చెట్టులో ఉన్న గుణాలు, భక్తులైన వారు ఒలీవ చెట్టును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని కనపరిచిన విధానం, ఈ లోకంలోనికి మీరు వచ్చి ప్రభు ఒలీవ తోటను ఏ విధంగా ఒలీవ కొండను ప్రార్థించడానికి ఎదుర్కొన్నారు, గెచ్చమనే తోటను ప్రభా మీరు చివరి ప్రార్థన చేయడానికి ఎదుర్కొన్నారు, ఒలీవ కొండను ప్రభు అనుదినము ప్రార్థించేదానికి మీరు ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలు నేను జ్ఞాపకం, ఆ అనుభవాలను ఆత్మీయ జీవితం ఎల్లకాలం నమ్మకంగా ముందుకు కొనసాగడానికి
సిద్ధ మనసు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. దంచబడిన వెలుగు నూనె నిత్యము దేవుని ఎదుట దీపం వెలిగేదానికి ఉపయోగపడినట్టు మా కొరకు మీరు దంచబడి రక్తాన్ని చిందించిన విధానం, ఆ పొందిన రక్షణ అనుభవం జీవితకాలంతో కాపాడుకొని నీకు మహిమార్థంగా ముందుకు కొనసాగే భాగ్యం మా అందరికీ దయచేసి మాట్లాడేటువంటి వారు కూడా ఆ విధానాలు కలిగించి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మాతో నడిపించావు దేవా. మా ముందున్న కార్యక్రమాన్ని ఇచ్చి తన సహకరించమని యేసయ్య నామములో ప్రార్థించడం ఆమేన్. మంచిది.